నాకిక ఇహ పరములలో లేడన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. బాసురముగ నిజ భక్తుడగది అనుభవ గోచరమే కొడగునన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. అతడుండని పరమండలము ఇక వెదకిన గాని అగపడదు. అతడుండని పరమండలము ఇక వెదకిన గాని అగపడదు. క్షితినాథడు మామతి నివసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. ఎన్నో ఇబ్బందులు ఆటంకాలను ఎదుర్కొని కేవలం కాలినడకన ప్రయాణించి క్రీస్తు సువార్తను దీక్షా దక్షతతో వెదజల్లిన ధన్యజీవి క్రైస్తవ వీరుడు. వీరు పరమ సోత్రీయ వంగబ్రాహ్మణ కుటుంబంలో కూర్మనాథ చౌదరి, సుభద్రాదేవి చౌదరి రాణి అనే పుణ్య దంపతులకు 1803 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. పురుషోత్తమ చౌదరి గారు ఆత్మశాంతి పొందటానికి హైందవ వేద పఠనం చేసి కౌపీనధారి అయి, అవధూత అయి, అఘోరి అయి, దిగంబర సాధువులతో తిరుగుతూ మోక్ష మార్గం కానలేక అలమటించిపోతున్న సమయంలో క్రీస్తు ఆరాధనతో ఈ జీవనయానాన్ని కొనసాగించారు. కేవలం తన జాతి, కులం, గోత్రం, సూత్రం, ప్రవర మున్నగు అభిజాత్యాలు చెప్పుకు తిరిగే వంశంలో జన్మించిన వ్యక్తిని చేరతీసి ప్రేమించి ఆదరించి తన కృపతో దివ్య తేజోవంతమైన అనుభూతితో ఆ క్రీస్తు ప్రభు అనుగ్రహించిన విధానమే మా ఈ నాటక ప్రదర్శన. సోహం సహ ప్రాణ సమ ప్రాణయ ప్రాణ రం లం జం వశం సోహం సహ సమ సర్వేంద్రియాణి రం లం జం శ్రీ జగన్నాథస్య రసనాగ్రాణ ప్రాణి సుఖిల చిరంచిత్తు స్వాహ. గురుదేవా, గురుదేవా, ఈ బాలుని శవానికి ప్రాణం రాలేదు గురుదేవా. వానికి ప్రాణం వస్తుందని ఎవరు చెప్పారా నీకు? అదేమిటి గురుదేవా, ఈ మంత్రాలు ఉచ్చరిస్తే ఆ దేవదేవుడికే ప్రాణ ప్రతిష్ఠ జరిగి జగన్నాథుడు అవుతున్నాడు కదా, మరి ఈ బాలుడు ఎందుకు ప్రాణాలు పొందలేడు? ఒకసారి పోయిన ప్రాణము తిరిగి పొందుట చాలా దుర్లభమురా. అలా ఎలా దుర్లభం అవుతుంది గురుదేవా? ఈ మంత్రాలను 3 సార్లు ఉచ్చరిస్తే వేపకర్రకే ప్రాణ ప్రతిష్ఠ జరిగి జగన్నాథుడు అవుతున్నాడు కదా, అలా ప్రాణాలు పొందిన వేపకర్రకు పూజా సంస్కారాది షోడశోపచారాలు చేస్తున్నారు కదా. వెర్రివాడ, ఆ వేపకర్ర నడవటం నువ్వు చూసావా? ఆ మంత్రాల్లో ఎలాంటి శక్తి లేదురా. మరి మరి బాలుడి శవాన్ని నన్ను ఎందుకు తవ్వి తీయమన్నారు గురుదేవా? వానికి ప్రాణం పోయిட்டு కనుకుంటావా? మరి ఎందుకు? నీలో
ధైర్యము సాహసము కలవో లేవో తెలుసుకున్నట్టుకు ఆ పోయి ఆ శవమును పూడ్చి రమ్ము. చిత్తం గురుదేవా. ఈ పిచ్చివాడు ముక్తి కోరి నన్ను ఆశ్రయించాడు. వీనికి యుక్తితో ముక్తి మార్గము బోధించి నా భక్తికి గంజాయికి మత్తు మందుకు కావలసిన ధనము వీడి నుండి రాబట్టవాలి. ఏరా శిష్య పూడ్చితివా? త్వరగా రారా. మధ్యరాత్రి దాటకు మునిపే ఆ ముక్తి మార్గం ఏదో నీకు బోధించదను. గురుదేవా, శవాన్ని సరిగా పూడ్చకపోతే నక్కలు మళ్ళీ పెకిలిస్తాయి గురుదేవా. రారా, రమ్ము రమ్ము. గురుదేవా చెప్పండి గురుదేవా. బాలక, ఇంతవరకు ఎంతమంది గురువులను సేవించితివి? 6 గురువులను సేవించాను గురుదేవా. కానీ ఒక్కరు కూడా నేను కోరిన ముక్తి మార్గం నాకు బోధించలేదు. మరి ఏమేమి నేర్చితివో చెప్పు గురుదేవా. యమనియమాది అష్టాంగ యోగములను, మణిమయాది సిద్ధులను, చిన్మయాది ముద్రలను క్షుణ్ణంగా నేర్చుకున్నాను గురుదేవా. వాటి వల్ల ముక్తి లభిస్తుందని ఎవరు చెప్పారా నీకు వెర్రివాడా? అంతేకాదు గురుదేవా, భక్తి జ్ఞాన కర్మ వైరాగ్య రాజయోగాది సాధనాలను కూడా నేర్చుకున్నాను. రాజయోగములు సాధించితివా? చిత్తం. మరి ముక్తి కాంతల పాపనిత్యములు పొందితివా? దుర్మార్గులందరూ వారి సాంగత్యాన్ని ఎవరాశిస్తారు గురుదేవా? రాజయోగముల సాఫల్యతే ముక్తి కాంతలు పొందురా వెర్రివాడా. అదే ముక్తి. కానీ పంచకన్యలు నిత్యం స్మరిస్తే ముక్తి లభిస్తుంది అంటారు కదా గురుదేవా. పంచకన్యల ఎవరు రావారు? ఎక్కడుంటారు? అదేమిటి గురుదేవా, మీకు తెలియదా? మాకు తెలియదు కాదు, నీకు ఎంతవరకు తెలుసో తెలుసుకుందామని. మాకు తెలిసిన మేము ఇప్పుడు చేసుకునే వాళ్ళం కదా. చెప్పము, ఎవరు ఆ పంచకన్యలు? గురుదేవా, ద్రౌపది, తార, అహల్య, మండోదరి, సీత. ఎవరెవరు? ద్రౌపది పాంచాలి, పంచభద్రిక, 5 భర్తలకు భార్య కన్యయ. ఇంకా తార, అహల్య. తార వాలి భార్య, అహల్య గౌతమ మహర్షి భార్య కదా. ఇంకా మండోదరి రావణ బ్రహ్మ భార్య. ఇంకా సీతామాత మహాపతివ్రత. అయినను నవకుశులకు తల్లియే కదరా. అవును, నువ్వు చెప్పిన వాళ్ళందరూ ఎవరో ఒకరికి తల్లులో భార్యలో కదా. మరి వాళ్ళందరూ కన్యలలా అయ్యారు? ఏమిటి గురుదేవా, మీకు తెలియకలా అంటున్నారా లేక నన్ను పరీక్షిస్తున్నారా? పరీక్ష లేదు, పత్తికాయ లేదు. నీలో ఉన్న అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తున్నారు. అది అజ్ఞానం. మరి కాదా? కాదు గురుదేవా, వాళ్ళు పంచకన్యలు. ద్రౌపది అగ్నితత్వానికి, తార ఆకాశతత్వానికి, అహల్య వాయుతత్వానికి, మండోదరి జలతత్వానికి, సీత పొడమి భూతత్వానికి ప్రత్యేకం. మానవుని మనుగడకు మూలమైన పంచభూతాలే ఆ పంచకన్యలు. వారి నిత్యం స్మరిస్తే ముక్తి లభిస్తుందని వారి బోధ. సరే సరే, రాజయోగం మంచి జ్ఞానమైన సంపాదించవురా. మరి అఘోరాలను సేవించుతావా? అవధూతలను ఎరుగుదువా? ఎరుగుదును గురుదేవ. శవభక్షకులైన అఘోరాలతో కలిసి తిరగలేకపోయాను. దిగంబరులైన అవధూతలతో కలిసి జీవించలేకపోయాను. ముక్తి మార్గం లభించుట అంత సులభం అనుకుంటువా వెర్రివాడ? కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, పంచకోశాలను, త్రిగుణాలను అదుపులో ఉంచుకోవాలిరా. అవి అదుపులో ఉంటే దిగంబరులైతేనేమి, శవపక్షులైతేనేమి అవేవో నీకు తెలియనా? తెలియదు గురుదేవ. జ్ఞానేంద్రియాలై, కర్మేంద్రియాలై, పంచకోశాలై, సత్వ రజస్తమో గుణాలు 3. ఈ 18 లక్షణాలు మనిషి అదుపులో ఉండాలి. కానీ అవి అదుపులో ఉంటే అలాంటి నీచ కార్యాలు చేయలేరు కదా గురుదేవ. అలాంటి నీచ కార్యాలు చేస్తున్నారు అంటే అవి అదుపులో లేనట్లే కదా. మరి వారిని సేవించి ప్రయోజనం ఏమిటి గురుదేవ? అవన్నీ దైవధ్వానం చాలా దూరం అవుతాయిరా. మరి సరే, నీకేం కావాలో సూటిగా చెప్పు, అది బోధించదను. గురుదేవ, ఈ ప్రపంచ సంసారం ప్రవాహతుల్యమని, శరీరాత్మలను ఏకం చేసే సాధన సంపత్తులు మీ ద్వారా పొందాలని నా ఆకాంక్ష. మీ బోధలో తరించి ముక్తి మార్గాన్ని పొందాలన్నదే నా కోరిక. ఇంకా గురుదేవ, నేను నిత్యం ప్రార్థించే ప్రార్థన ఒకటి. అసతో మా సద్గమయ
తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఈ నా ప్రార్థనకు నేనున్నానని సమాధానం చెప్పే దేవదేవుని కొరకే నా అన్వేషణ. అలాంటి దేవదేవుడే నాకు మార్గదర్శకుడు కావాలి. గురుదేవ, సన్మార్గమును చూపు, సర్వోపదేశమైన సద్గురు బోధ నాకు బోధించరా? అదెంత పని? నీ కోరికలు తీర్చడం అంతా మాకు చిటికలో పని. అవన్నీ మాకు కర్తలా మలకములే. కానీ కానీ ఏమిటి గురుదేవ? ఎందుకు సందేహం? ఎందుకు? అందుకు కొంత సొమ్ము ఖర్చు అవుతుందిరా. విశేష పూజలు చేయాలి. మరి ఆ ద్రవ్యం నువ్వు సర్దగలిగితే నీకు ముక్తి మార్గమును బోధించేదను. అన్నయ్య నిన్ను వెతుక్కుంటే వస్తున్నాడా? ఎవరి అన్నగారు మా ఏకాంతమునకు భంగం కలిగించున్నది? మా అన్నగారు జగన్నాథ్ చౌదరి గారు. వీడు ఇంటికి వెళ్ళకపోతే వీడిని వెతుక్కుంటే ఆయన వస్తున్నాడు. జగన్నాథ చౌదరియా? మీరాసీదారు జగన్నాథ చౌదరియేనా? అవును, ఆయన. ఏరా శిష్య, రాజా పద్మనాభ దేవుని కొలువులోని జగన్నాథ చౌదరియేనా? గురుదేవా వారే. ఓరి నిన్ను తగలయ్యా. వారి తమ్ముడు అని ముందే నాకెందుకు చెప్పలేదురా? ఈ ప్రాంతంలో కనిపిస్తే కొరత వేయిస్తానని గతంలో చెప్పి ఉన్నారు. వస్తాను గురుదేవా, బతుకుంటే మళ్ళీ కలుస్తాను. పురుషోత్తమా, ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావా? అర్ధరాత్రి దాటింది. వాడు అది ముక్తి మార్గాన్ని అన్వేషిస్తున్నాడు అన్నయ్య. అర్ధరాత్రి? అది శ్మశానంలోనా? అదే ఒక సద్గురు ఉపదేశిస్తామంటేను. ఎవరు ఆ సద్గురువు? ఇదిగో అన్నయ్య ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? ముసుగుతి తీస్తావా, తాట కల్పించమంటావా? తీయను. ముసుగుతి. ఓరి ఉప్పు రామలింగా, నువ్వట్రా? ఏమిటి వేషం? ఈ ప్రాంతాల్లో కనిపిస్తే కొరత వేయిస్తాన్నారుగా. ఆహా, అందుకని ఇలా వేషాలు వేసుకుంటూ అమాయకుడైన నా తమ్ముడు లాంటి వాళ్ళు మోసం చేయాలనుకున్నా? మోసం చేయటం లేదు. తమ్ముడు గారు ఏదో సద్బోధకాలు కావాలంటే. ఏమిటి సద్బోధకాలు? నిత్యం గంజాయి మొత్తులే తూగే నువ్వు సకల శాస్త్రాలు చదివిన నా తమ్ముడికి సద్బోధ చేయడమా? రే, నిన్ను ఇలా కాదు, రాజా పద్మనాభం కొనిపోయి. క్షమించండి, ఎంతో డబ్బు దొరుకుతుందని కడుపు కక్కుర్తి కోసం ఇలా చేయడానికి సాహసించాను. ఎప్పుడు ఇటువంటి పని చేయదు. అసలు ఈ ప్రాంతానికి రాను. నన్ను విడిచిపెట్టండి. మళ్ళీ నా కంటికి కనిపించు. బాగుంది ఇక్కడ. ఇంకా నిలబడ్డారే? పదేంటికి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావురా? తండ్రి గారు చనిపోయారు. చిన్నవాడు అని తల్లి గారు నిన్ను ఎంతో ముద్దు చేస్తోంది. తమ్ముడు అయినా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నానే, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావురా? అడుచు, నీ భార్య తనే చిన్నపిల్ల, తనకి ఇంకో చంటి పెట్టి నువ్వేమో ఇల్లు పట్టకుండా శ్మశానంలో తిరుగుతూ ఏమిట్రా ఇదంతా? నీ చదువు అంతా ఏమైందిరా? నువ్వు ఆ విధవులను సేవించుకుంటూ ఎందుకురా ఇదంతా? నీకు ఆ ఉప్పురామలింగడు గురుబోధ చేయగలడట. మహావిద్వాంసుడైన బుద్ధిరాజు కోరునాథ చౌదరి కుమారుడివే. భారత భాగవత రామాయణాది గ్రంథాలను చదివి అర్థం చెప్పగల దిట్టవే. చిన్నతనంలోనే రామశతకం, నీలాచల విలాసం రాసి పండిత పామరుల ప్రశంసలు పొందిన వాడివే. నువ్వు విష్ణుపరంగా రాసిన కీర్తనలు గాని, శివుని స్తుతిస్తూ రాసిన కీర్తనలు గాని మృదు మధుర పదజాలంతో ఎంత మనోహరంగా ఉంటాయి. అలాంటి నువ్వు వాడు చిచ్చి చిచ్చి ఏమిట్రా ఇది?